ఏసీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముజీర్ రోజ్దార్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం జీవో నెంబరు 1ని అమలు చేయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలో 1వ తరగతి నుండి ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ కోచింగ్లంటూ ముద్దు పేర్లతో చిన్నారుల మానసిక వ్యధకు గురి చేస్తూ ఒక్కొక్క విద్యార్థి నుండి వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు, పాలకులు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. వారికే సపోర్ట్ చేస్తున్నారని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకే కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, ప్రతి పాఠశాలలో ఫీజుల బోర్డులను ఏర్పాటు చేయాలని, ముద్దు పేర్లతో దోపిడీని నివారించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహాలకు పాలకులు, ప్రభుత్వాలు గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి జిల్లా అధ్యక్షులు షేక్ అఫ్సక్, ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ అతహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముజీర్ అనే వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకోవడంలో మా అల్లా అయితే, దాని తర్వాత నా తల్లిదండ్రులు నాకు ఏ రకంగా ఎక్కడ ఎలా నడుచుకోవాలి, రాజకీయ పరంగా కానీ అది జనాలకి పనికొచ్చే విధంగా సేవ చేయడంలో కానీ నేర్పించినట్టు నా గురువులైనటువంటి ఆనం వివేకానంద రెడ్డి గారు అయితే, తర్వాత ఈ రోజుకి కూడా ముజీర్ అనేవాడు విద్యార్థి సంఘం నుంచి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్గా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, దాని తర్వాత తెలంగాణ స్టేట్కే ప్రెసిడెంట్గా అయ్యాను అంటే కారణం, నా మనస్ఫూర్తిగా చెప్తున్నానా, అది ఒక ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాకే మాత్రం దక్కుతుంది అని మాత్రం నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పెద్దోళ్ళ సామెత లెక్కలో పాతోళ్ళు చెప్పేవాళ్ళు, తిరుమలలో 12:45 గడప లేచి స్వామి గారిని అడగద్దంట. స్వామి గారు ఇద్దరం ఒకే రాయిలో సంబంధించిన వాళ్ళం, కానీ నన్ను తొక్కుతున్నారు, మిమ్మల్ని మొక్కుతున్నారు అని. అప్పుడు వెంకటేశ్వర స్వామి నవ్వుతూ అన్నారంట, స్వామివారు 2-3 దెబ్బలు తగిలితే నువ్వు కింద పడిపోయావు కాబట్టి నేను గడపలా తొక్కుతున్నారు, కొన్ని వేల శిల్పాల దెబ్బలు తగిలాయి నాకు కాబట్టి దేవుళ్ళ నన్ను మొక్కుతున్నారు అని. అదేవిధంగా ఈరోజు ఈ స్థాయికి రావడం, నాకు ఈ పదవులు రావడం కారణం ఎవరైనా ఉన్నారంటే అది ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాకే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని చెప్పి వారికి నేను శిరస్సు వంచి మా నెల్లూరు సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. ఎప్పుడు కృతజ్ఞతని మర్చిపోకూడదు. కాబట్టి మీరు చేసిన సహాయం, ఈరోజు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి కూడా నేను అధ్యక్షునై సేవ చేస్తున్నా అంటే కారణం మొత్తం క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఫర్ మీడియాకి మాత్రమే అని చెప్పేసి నేను చెప్తున్నానన్న. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ వికాస్ పాండే గారు, కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ వికాస్ పాండే గారు తీసుకున్నటువంటి ఒక వాయిస్ ఏది ఉందో, ఆల్రెడీ ఆయన విశాఖపట్నంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యా హక్కు చట్టం మేము ఈ యొక్క రాష్ట్రంలోనే కాదన్నా, టోటల్ ఇండియా వాయిస్ తీసుకున్న వాయిస్. విద్యా హక్కు చట్టం ఏది ఉందో ఆ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవి కూడా అమలు కావట్లేదు. కాబట్టి జీవోలు ఎవరు అనుసరించట్లేదు. కాబట్టి వీటి మీద మనము ఒక మంచి అవేర్నెస్ని కండక్ట్ చేసి నష్టపోతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులని వెనక ఆసరాగా నిలబడాల్సిన అవసరం కన్జ్యూమర్స్కి ఎంతైనా ఉంది అని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగానే 3 రోజుల క్రితం తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకోవడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారిని సీఎం గారు ఆయన, అదేవిధంగా ఆయనే విద్యాశాఖ చూస్తున్నారు కాబట్టి. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో మా జిల్లా అధ్యక్షులైనటువంటి అశ్వక్ గారి ఆధ్వర్యంలో, షేక్ అశ్వక్ గారి ఆధ్వర్యంలో నెల్లూరులో కూడా ఈ యొక్క విద్యా వ్యవస్థ మీద
ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీరందరి సహాయ సహకారాలతోటి జరుగుతున్న ఇబ్బందుల్ని తెలియపరచాలనే ఆలోచన. అన్నా నేను విద్యా హక్కు చట్టం కింద తీసుకుంటే జీవో నెంబర్ 1 మీకు కావాలంటే జీవోకి సంబంధించినటువంటి అధికారులకి చెప్తున్నా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డిఓకి సంబంధించినటువంటి ఆ వర్గం అంటే ఆ అధికారి చేయాల్సిన పనిని కూడా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ గుర్తు చేసే విధంగా మీరు పని చేస్తున్నారు కాబట్టి, అంటే మీరు పని చేయట్లేదు కాబట్టి తెలియజేయాల్సిన అవసరం మాకుంది. కాబట్టి ఏ జీవోలో చూసుకున్నా విద్యా హక్కు చట్ట ప్రకారం ఏ జీవోలో తీసుకున్నా ఐఐటి జేఈ నామ్స్ అనేది ఆ బోర్డులో పెట్టుకోవాలని ఈ జీవో నెంబర్ 1లో ఎక్కడ కనబడలేదే. మీ కంటికి డిఓ గారు ఆ బోర్డులు కనబట్లేదా అని అడుగుతున్నా. ఆ బోర్డులు మీ కంటికి కనబట్లేదా, మీ చెవులకి ఆ ముద్దు పేర్లు వినబట్లేదా అని. జీవో నెంబర్ వాస్తవంగా 1లో చూసుకున్నటువంటి నిబంధనలు విద్యాశాఖ అధికారులు కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానీ తుంగలో తొక్కి వారి యొక్క లబ్ధియే చూసుకుంటున్నారు. నేను ఒక విద్యార్థుల యొక్క వారు మానసిక ఇబ్బందుల్ని తీసుకొని వారికి కూడా కావాల్సినటువంటి అది ఆరోగ్యపరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విద్యని ఎక్కడా అందించట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారిని నేను అడిగేది, అయ్యా నేటి బాలలే రేపటి పౌరులు, యువత దశ నిర్దేశం చేస్తారని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక విద్యాశాఖకు సంబంధించినటువంటి మీరు మంత్రివర్యులు కాబట్టి ఈ యొక్క జీవో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ఐఐటి జేఈ మెయిన్స్ అనే ముద్దు పేర్లు ఏ బోర్డులో పెట్టుకోకూడదు, కానీ విద్యాశాఖ సంబంధించినటువంటి మంత్రివర్యుల్ని 2 చేతులు జోడించి ఒక్కసారి ఆ జీవో నెంబర్ 1ని తీసుకొని మీరు చదివిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో ఈ ముద్దు పేర్ల బోర్డులని తొలగించి, అయ్యా ఆ యొక్క తల్లిదండ్రులు భరాయిస్తున్నటువంటి లక్షల ఫీజులు తగ్గించమని చెప్పేసి ఒక కన్జ్యూమర్ రైట్స్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ బిడ్డల యొక్క ఆవేదన అలా చాలా బాధగా ఉంది. 1వ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు దండుకోవడం, 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఐఐటి జేఈ మెయిన్స్ నీట్. ఆ సబ్జెక్ట్ రాయాల్సింది ఎప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్న తర్వాత ఆ నీట్ ఎగ్జామ్కో జేఈ మెయిన్ ఎగ్జామ్కో రాయాలా. ఇక 5th క్లాస్ నుంచే మీరు ఏం బోధిస్తున్నారని చెప్పి ముద్దు పేర్లు పెట్టి ఇన్ని లక్షలు దండేస్తున్నారు. మీ కంటికి రాజకీయంగా చూసుకుంటే మీకు ఓట్లేస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ తల్లిదండ్రులకి సహాయం చేయాల్సిన అవసరం మీకు ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు ముఖ్యంగా చెప్పాలి అంటే నెల్లూరు నగరంలోనే ముద్దు పేర్లు పెట్టుకున్నటువంటి ముద్దు పేర్లు పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి మీరు మినిస్టర్ గారు కాబట్టి వెంటనే స్పందించాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సంబంధించినటువంటి వీటికి అవగాహన కల్పించే విధంగా ఖచ్చితంగా మా యొక్క సిఆర్సి జిల్లా టీం పనిచేస్తుందని చెప్పి రేపు మ్యాక్సిమం ట్రైన్ చేస్తాం. రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. అవగాహన ఏ విధంగా ఉంది, అసలు ఎవరికి పర్మిషన్ ఉంది, అసలు జీవోలు ఏంటి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించి వారి యొక్క సంతకాలను సేకరణ చేసి నారా లోకేష్ గారికి గిఫ్ట్గా పంపిస్తాం. అయ్యా పునరుద్ధరణ చేయండి అని. మేము నామకే వాస్తే చెప్పట్లా, మా నోటి మాటలతో చెప్పట్లా. జీవోలో ఉన్నటువంటి
ఈ యొక్క జీవోలో ఉన్నటువంటి అన్నీ కూడా చదువుకొని దీన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది కాబట్టే కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, అందరికీ ఒకటి చెప్తున్నా, చిన్న కిరాణా కొట్టుకి వెళ్తే కందిపప్పు ఇంతని రాస్తారు, అవునా? చిన్న ఎక్కడికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా దోశ ఇంతని రాస్తారు. అరే, జీవితాలని బాగుపరిచేటప్పుడు మీరు ఎందుకయ్యా హైలైట్ చేసి ఫీజు ఇంత అని రాయట్లేదని నేను అడుగుతున్నా. మీరిచ్చే సర్టిఫికెట్లో ముఖ్యంగా ప్రెస్ వారికి మీకు చెప్తున్నానా, మీరు ఏ సర్టిఫికెట్లో అయినా చూసుకోండి, చదువు పాస్ అయిపోయిన తర్వాత కానీ ఆ స్టూడెంట్ ఇంకో స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ ఆ యొక్క స్కూల్ పేరు ఉంటుంది, కింద తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ ఐఐటి జేఈ మెయిన్స్ అని, నీట్ అని మీరు ముద్దు పేర్లు పెట్టుకున్నట్టు దండుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికెట్లో ఎందుకు కనబట్టలేదని నేను అడుగుతున్నా. అంటే జీవోల ప్రకారం చూసుకుంటే అది తప్పు అని తెలిసినా కూడా ఈరోజు విద్యా వ్యవస్థ వ్యాపార వ్యవస్థను మార్చుకునే ముద్దు పేర్లతోటి ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గర ట్యాక్స్ రూపంలో మీరు దండుకుంటున్నారు. కాబట్టి మీరు ఇచ్చే జిఎస్టీ బిల్లులు చూసుకుంటే ఆ యొక్క స్కూల్స్ సంబంధించిన జిఎస్టీ బిల్లులు చూసుకున్నా దాంట్లో కూడా ఎక్కడ ఐఐటి జేఈ మెయిన్స్ లేదు. ఇవన్నీ కూడా సరైన అవగాహన ఇచ్చే విధంగా, సరైన అవగాహన వచ్చే విధంగా ఖచ్చితంగా కన్జ్యూమర్ రైట్స్ పనిచేసి ఆ యొక్క తల్లిదండ్రులకి మేమున్నామనే భరోసా కల్పించే కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీరు ద్వారా తెలుపుకుంటూ ఇది ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ఇళ్లలో కూడా 2-3 బిడ్డలు చదువుతున్నారు. ఈ దండకాల్ని ఆపదాం అనే కార్యక్రమే ఈ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ గా నేను తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా జిల్లా అందరికీ నమస్కారము. నా పేరు అష్ఫాక్ హసన్, కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ని. మా నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారు మరియు మా తెలంగాణ ప్రెసిడెంట్ ముజీర్ గారి సహకారంతో ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీన్ని విజయవంతం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ కార్యక్రమం ఏంటి అంటే, అయ్యా, ఒక స్కూల్ని ఏర్పాటు చేసే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. స్కూలు ఇంత ఆవరణలో ఉండాలా, అలాగే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలా, ప్రతి క్లాస్ రూమ్కి ఇన్ని గ్రిల్స్ అని ఉండాలా, మరియు ప్రతి బిడ్డకి కనీసం 6 నుంచి 8 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని ఆ రూమ్లో చూపించాలా, ఒక క్లాస్ రూమ్కి ఇంతమంది స్ట్రెంగ్తే ఉండాలా అని చెప్పి రకరకాల నామ్స్ ఉంటాయి. కానీ వీటి అన్నిటినీ పట్టించుకోకపోగా ఇదంతా పక్కన పెడితే కొత్తగా ఈ మధ్య కాలంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ అని చెప్పి రకరకాల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈ సౌకర్యాలన్నీ కల్పించకపోగా పిల్లల మీద మానసిక ఒత్తిడితో పాటు తమ ఆరోగ్యాన్ని సైతం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. 1, తన భవిష్యత్తు కోల్పోతున్నారు. 2, తమ ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. అయ్యా, నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా, మేము కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అనే మేము ఈ మీడియా మాధ్యమం ద్వారా ఒక్కటే తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచించకుండా, బిజినెస్ లాగా ఆలోచించకుండా విద్యాలయంగా, ఆలయం అంటే ఒక దేవాలయం, విద్యాలయం, ఈ విద్యాలయం లాగా పిల్లలందరినీ వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పేసి అదే ధోరణిలో వాళ్ళు కూడా పని చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ విషయాలన్నిటినీ మేము ఇంతటితో ఆపబోము. సంతకాల సేకరణ చేసింది కాకుండా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వద్దకి కూడా మనం ఈ విషయాలని తీసుకొని పోతాము. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నింటినీ తీసుకుపోతాము. ఈ ఉద్యమాన్ని ఇంతటితో స్టార్ట్ చేసి విజయం సాధించే వరకు మేమంతా పనిచేస్తామని ఈ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీడియా మిత్రులందరూ మాతో సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.